ఖమ్మం నగరానికి మరో మణిహారం రింగ్ రోడ్ రాబోతోంది. నగరానికి చుట్టుపక్కల ఇప్పటికే 3 జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతుండగా వీటి కారణంగా నగరానికి 3 వైపులా రింగ్ రోడ్ పర్మిషన్ జరుగుతోంది. జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా మరో 6 లింక్ రోడ్లకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతులు మంజూరు చేసింది. 2024-25 సంవత్సరానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 రహదారుల నిర్మాణానికి అవసరమైన 654 కోట్ల రూపాయల పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో రింగ్ రోడ్డు నిర్మాణానికి మార్గం. ఖమ్మానికి రానున్న రింగ్ రోడ్డు ద్వారా ఎలాంటి ఆటంకం లేకుండా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. ఖమ్మం నగరం మీదుగా సూర్యాపేట నుంచి దేవరపల్లి జాతీయ రహదారిని 2200 కోట్లతో ఇప్పటికే నిర్మిస్తుండగా నాగ్పూర్ విజయవాడ జాతీయ రహదారిని 6700 కోట్లతో నిర్మించేందుకు శరవేగంగా పనులు చేస్తున్నారు. కోదాడ కొరివి జాతీయ రహదారిని 1500 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటి కారణంగా 3 వైపులా 4 లేన్ల జాతీయ రహదారులు కొత్తగా రానున్నాయి. ఖమ్మం నగరానికి ఉత్తర భాగంలో కేవలం 6.5 కిలోమీటర్లను కొత్త రోడ్డు మధ్య లింకు చేయడం ద్వారా ఇప్పుడు రింగ్ రోడ్డు రూపుదిద్దుకోబోతోంది. ఖమ్మం నగరంలోని ట్రాఫిక్ తో సంబంధం లేకుండా తొందరగా జర్నీ చేయడానికి వీలవుతోందని, హైదరాబాద్ మాదిరిగా రింగ్ రోడ్డు రూపుదిద్దుకుంటుందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నిధులు ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు కూడా అహర్నిశలు కష్టపడుతూ ఖమ్మం జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఖమ్మం జిల్లా ఏ విధంగా అభివృద్ధి చేస్తే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని 3 మంత్రులు ఆలోచన చేస్తూ వాళ్ళ ఆలోచన రూపకల్పనే ఖమ్మం చుట్టుపక్కల 3 రింగ్ రోడ్లు రావటం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి చోట కూడా డివిజన్ల వైజ్గా అయితే ఏంటి, కార్పొరేషన్ వైజ్గా అయితే ఏంటి, ప్రతి దగ్గర కూడా నిధులు వరదలై పారుతున్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పరిధిలో పనులు చేసుకుంటూ వెళ్తూ ఎక్కడికక్కడ వాళ్ళు రాష్ట్రంలో ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా ఖమ్మం జిల్లా కోసం కేటాయిస్తూ ఖమ్మం జిల్లా అభివృద్ధిని ముందుకు జరిపించాలని చెప్పేసి మంత్రులు 3 పాటుపడుతున్నారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి ముందే ఖమ్మం నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు కావాలని తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్ఎండ్బీ మంత్రిగా ఉన్న సమయంలో తుమ్మల నాగేశ్వరరావు 180 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. అప్పట్లో నిధుల కొరత కారణంగా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాక నిర్మాణం పెండింగ్ లో పడింది. ఆ తర్వాత కొత్తగా జాతీయ రహదారులు ఏర్పాటు కావడంతో వాటిని ఉపయోగించుకుంటూ రింగ్ రోడ్డును ఏర్పాటు చేసేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు సర్వీస్ రోడ్లు కూడా ప్రపోజ్ చేస్తున్నట్లు తెలిపారు. రింగ్ రోడ్ రావడంతో తమ సమస్యలు తీరుతాయంటున్నారు స్థానికులు. ఖమ్మం జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ ఏ విధంగా ఉన్నదో ఖమ్మంలో కూడా రింగ్ రోడ్ ఆ విధంగా ఏర్పడబోతుంది. ముఖ్యంగా ఈ రోజున రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఈ ఖమ్మం దినదినాభివృద్ధి చెందుతుంది. ఆటోమేటిక్ గా ఖమ్మం టు కోదాడ రోడ్ అయితే, అదేవిధంగా ఖమ్మం హైదరాబాద్ టు భద్రాచలం రోడ్ అయితే, అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ దేవరకొండ టు అమరావతి రోడ్ వచ్చినాక కూడా ఈ 3 రోడ్లు వచ్చినాక ఆటోమేటిక్గా ఖమ్మం చుట్టుపక్కల రింగ్ రోడ్ ఏర్పడింది. ముఖ్యంగా మొన్న కూడా చెప్పడం జరిగింది మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ ఖమ్మం జిల్లా ఈ యొక్క రింగ్ రోడ్ వచ్చినాక చాలా అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా 3 మంత్రుల నుండి కూడా రెవెన్యూ మంత్రి అయితే, అదేవిధంగా ఆర్థిక మంత్రి మన జిల్లాకు సంబంధించిన ఉండటం వల్ల డిప్యూటీ సీఎం గారు ఈ 3 తుమ్మల నాగేశ్వరరావు 3 కూడా అభివృద్ధి కాముకులు మన ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేస్తున్నారు. NH 365A, NH 163G మధ్య లింక్ రోడ్డుకు 125 కోట్లకు అనుమతి వచ్చింది. దీంతో మరో 2-3 నెలల్లోనే పూర్తిస్థాయి DPR ను సిద్ధం చేసి టెక్నికల్ శాంక్షన్ తీసుకుని ఆ తర్వాత టెండర్లను పిలుస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. ఖమ్మంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతుండటంతో మరో ఏడాదిలోగా 3 జాతీయ రహదారులు పూర్తి కానుండగా తాజాగా మంజూరైన లింక్ రోడ్డు పనులు కూడా పూర్తయితే మరో 2 ఏళ్లలోనే ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు కానుంది. నగర ట్రాఫిక్ తో సంబంధం లేకుండా ఈ రింగ్ రోడ్డు ద్వారా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకునే వీలు దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఈ ఖమ్మంలో హైవేలు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. బయట ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది. తుమ్మల గారు అని చెప్పేసి అంటున్నారు. తుమ్మల గారు అంటేనే డెవలప్మెంట్ అంటేనే తుమ్మల గారు. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నారు. గత 10 ఏళ్లుగా జరగంది ఎవరు చేయలేనిది తుమ్మల గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ వచ్చిన 6 నెలలకే చేసి చూపిస్తున్నారు. పని ప్రారంభిస్తున్నారు. ఈ హైవేల వల్ల చాలా యాక్సిడెంట్లు తగ్గుతాయి, ట్రాఫిక్ జామ్ ఉండదు. ప్రతి ఒక్కరు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ తర్వాత ఖమ్మమే అనేలాగా తీర్చిదిద్దుతారు. ఇంకా అభివృద్ధులు చేయాలని అందరూ